నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరో 2 రోజుల్లో ముగియనున్న ఓటు నమోదు ప్రక్రియ. స్పందించి ఓటును నమోదు చేయించుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు భీమవరంలో హితవు పలికిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. జిల్లాలో ముఖ్యమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ. తణుకు సజ్జాపురం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే వెంట ఉన్న అధికారులు, కూటమి నాయకులు. ఘనంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. తన పదవీ కాలంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తా హామీ ఇచ్చిన కొత్త అధ్యక్షులు రాంబాబు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్లో 15,000 ఎకరాల్లో పూర్తయిన వరి నాట్లు వెల్లడించిన వ్యవసాయ సంచాలకులు నారాయణరావు. గోదావరి పుష్కరాల నిర్వహణలో లోపాలు లేకుండా పూర్తి చేయాలి. రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లో పర్యటించి అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు లభించేలా కృషి చేయాలి. తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. అధిక వర్షాల ముప్పును, వరద నష్టాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అమలాపురంలో అధికారులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆయనవెల్లి మండలం సిరిపల్లి గ్రామంలో యేసుపాదం ఫౌండేషన్ చర్చను పునఃప్రారంభించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. పాల్గొన్న పాస్టర్లు. మోడేకుర్రు వేద సంస్కృతి పాఠశాలకు రక్షిత మంచినీటి పథకాన్ని అందజేసిన తణుకు దాతలు కాశీ విశ్వనాథరాజు, శారదాదేవి దంపతులు అభినందించిన గ్రామ ప్రజలు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన భారీ గోల్డ్ లోన్ మోసాన్ని ఛేదించిన పోలీసులు. వెల్లడించిన ఏఎస్పీ సుష్మిత. హర్షం వ్యక్తం చేసిన ఖాతాదారులు. ఓటు నమోదు ప్రక్రియ 2 రోజుల్లో ముగియనున్నందున టీడీపీ శ్రేణులు, బూత్ లెవెల్ అధికారులు, ఇతర సిబ్బందితో కలిసి సమన్వయంతో త్వరితగతిన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాలని మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరుగుద్ది అని పాపం చాలా ఆశగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి నాయకత్వం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలకు పరిష్కారం తెలిపే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే బాగా హ్యాండిక్రాఫ్ట్ చాలా పాపం ఏమి లేని అతను కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా అలాంటి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పని చేసుకోలేరు, ఫ్యామిలీకి కూడా చాలా బడ్డెలుగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ కూడా కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసిన ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ మొరగాని నారాయణమ్మ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరేల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ హరిసూరి ప్రకాష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గొంతెన రమణ, పాపూలు ఏడుకొండలు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బొద్ద మహాలక్ష్మి నగేష్ పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని 3, 4, 27, 28, 29 వార్డుల్లో చేపట్టిన
వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ శుక్రవారం శంకుస్థాపన చేసి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులతో పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కొంచెం ఎదరండి, కనపట్లేదు. కొంచెం ఎదరండి. రమణమ్మ గారు రండి. ఈరోజు తణుకు మున్సిపాలిటీలో 3వ వార్డులో 40 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి కాలనీ, కొబ్బరి తోట కాలనీ అంటారు. స్ట్రీట్స్లో కానీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించే దిశగా 3, 4 వార్డులు కలిసే విధంగా 7.5 కిలోమీటర్లు లెంత్తో 1,60 లక్షల రూపాయలతో ఈరోజు 3, 4 వార్డుల్లో 100% శాచురేషన్ మోడ్లో డ్రైనేజీల నిర్మాణానికి పనులు ప్రారంభించాం. 27, 29, 28, 29 వార్డుల్లో ఉన్నటువంటి కోయాక్సిల్ రోడ్లో గతంలో రైల్వే స్టేషన్ రోడ్ నుంచి రఘునందన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు కూడా సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. బ్యాలెన్స్ సీసీ రోడ్డు రఘునందన హాస్పిటల్ నుంచి సజ్జాపురంలో హైవే వరకు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగింది. 0.75 కిలోమీటర్స్ డిస్టెన్స్తో 21 అడుగులు వెడల్పుతో 1,40 లక్షల రూపాయలతో ఈ పనులను ప్రారంభించాం. 3 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2025 మార్చి 15 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు వచ్చినప్పుడు ఏదైతే 50 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి 16 కోట్ల రూపాయలు పనులు ప్రోగ్రెస్లో కానీ పూర్తవటం కానీ ఉంది. మరొక 16 కోట్ల రూపాయలు ఇప్పుడు మంజూరైనవి. ఆ 16 కోట్ల మంజూరు కూడా వివిధ అభివృద్ధి పనులను ప్రతిపాదించి పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఈరోజు పనులకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, డిఈ కొవ్వూరి ఈశ్వర్రెడ్డి, కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, కాకిలేటి హరినాథ్, కాకిలేటి సత్యవాణి, తాతపూడి మారుతీరావు, గండి రామకృష్ణ, బీజేపీ జనసేన పార్టీల పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, వార్డు కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకు లయన్స్ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన అధ్యక్షులు పిచ్చేటి రాంబాబు, కార్యదర్శి వాతాడ శ్రీరంగనాథ్, కోశాధికారి సీరం ఉమామహేశ్వరరావులతో పాటు మిగిలిన ఆఫీస్ బేరర్లు, డైరెక్టర్ల చేత జిల్లా మాజీ గవర్నర్ గట్టం మాణిక్యాలరావు ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వల్ల సమాజానికి మేలు జరుగుతుందని ప్రశంసించారు. అవుట్ గోయింగ్ అధ్యక్షులు కేవి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి పేతాని వెంకటరమణ, కోశాధికారి ఎంఆర్ కోటేశ్వరరావులు వీరి హాయంలో ఏడాది పాటు నిర్వహించిన సేవా కార్యక్రమాల నివేదికను అందించారు. కాగా నూతన అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ తమ పదవీ కాలంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చి సేవలను పెంచుతామన్నారు. క్లబ్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ఈ లయన్స్ క్లబ్లో నాకు అంత అనుభవం లేదు. వచ్చే సంవత్సరం జాయిన్ అయ్యాను. నాకు ప్రెసిడెంట్కి ఇచ్చడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మా క్లబ్లో జూలై 1 తారీఖున డాక్టర్స్ డే నిర్వహించాం.
శ్రీనివాసరావు గారు ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే నేను ఈ ప్రెసిడెంట్గా జాయిన్ అయిన తర్వాత చేయాలన్న కార్యక్రమంలో గ్రీన్ ప్లాంట్స్ అంటే మనకి వృక్ష సంపద. ఈరోజున మనకి వృక్షాలు లేవు, ఎక్కడ పడితే అడవులు కొట్టేస్తున్నారు, వర్షాలు లేవు, మన ఉండే కొద్ది ఆక్సిజన్ కూడా కోల్పోతాం. ఈ రోజున మనం బయటకు రావాలంటే ఏసీలో ఉంటేనే బయటకు ఎండలో కూడా మనం ఉండలేకపోతున్నాం. ఎండలోకి వచ్చి నా వంతుగా నేను ఈ గ్రీన్ ప్లాంట్స్ ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తూ, అలాగే మన క్లబ్ మెంబర్స్ కలుపుకొని, అలాగే మన చుట్టుపక్కల ఉన్న మన తణుకులో ఉన్న క్లబ్స్ని కలుపుకొని నా యొక్క సాధ్యమైనంత వరకు నేను గ్రీన్ ప్లాంట్స్ అనే దానికి నేను సహకరిస్తానని, నాతో పాటు నా క్లబ్ మెంబర్స్ కూడా సహకరిస్తానని ఆశిస్తున్నాను. మాజీ అధ్యక్షులు చేకటి శ్రీనివాసరావు మాస్టర్ ఆఫ్ సెరమనీగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఆకుల వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ మరో మాజీ జిల్లా గవర్నర్ దామోదర రంగారావు, రీజనల్ చైర్పర్సన్ కోడూరి సజని, జోన్ చైర్పర్సన్ అక్కపంతుల బాలాజీ, మాజీ అధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, యాతం నాగరాజు కుమార్, ఎం రంగారావు, అల్లూరి కరుణాకర్ చౌదరి, మాకిరెడ్డి రామకోటేశ్వరరావు, సభ్యులు చిట్టూరి పాండురంగారావు, ఏవి రమణమూర్తి, అక్కిన బాపినిడులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్లో సార్వా సాగు పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే నారుమళ్లు పోసిన రైతులు నాట్లు వేసేందుకు వీలుగా పొలాలను దమ్ములు చేసి దుక్కు దున్నుతున్నారు. మొత్తం 60,000 ఎకరాలకు గాను 15,000 ఎకరాల్లో నాట్లు పూర్తయినట్లు అంచనా. ఈ నెలాఖరు వరకు ఇవి కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెంతో పాటు పెంటపాడు, గణపవరం మండలాలు ఈ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నాయి. స్వర్ణ, సంపత్ స్వర్ణ, MTU 13-18 రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు వి నారాయణరావు శుక్రవారం మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు. వరి నాట్లకు ముందు ఎకరానికి 20 కేజీల పొటాష్ వేయాలన్నారు. మండలాల పరిధిలో సుమారు 60,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ఇప్పటికే 3 మండలాల్లో నార్మల్లో పూర్తిగా వేయటం కంప్లీట్ అయింది. అలానే ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా, అంటే వరి నాట్లు వేయటం కూడా స్టార్ట్ అయింది. తాడేపల్లిగూడెంలో సుమారుగా 10,000 ఎకరాల వరకు ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. 10 నుండి 12,000 ఎకరాలు రాబోయే వారం రోజుల్లో, అంటే సుమారుగా 15-20వ తారీఖు కల్లా కూడా మొత్తంగా ట్రాన్స్ప్లాంటేషన్ తాడేపల్లిగూడెం మండలంలో కంప్లీట్ అవుతుంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు కూడా సుమారుగా ఇదే విధంగా ఉంటుంది. 20-25వ తారీఖుల కల్లా తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపురం 3 మండలాల్లో నాట్లన్నీ కూడా పూర్తవుతాయి. దీనికోసం అని చెప్పేసి మనం ఈ పంట నమోదు కూడా ప్రక్రియ మొదలు పెట్టాము. రైతులు ఈ పంట నమోదు కోసం మీరు ఏ రకమైతే సాగు చేస్తున్నారో ఆ రకాన్ని తెలియపరుస్తూ రైతు సేవా కేంద్రానికి సంప్రదించాలి. గతంలో మనము తాడేపల్లిగూడెం మెట్ట మీదకి వచ్చేసరికి PR 126 SL10 అనే రకాన్ని ఎక్కువగా సాగు చేయడం జరిగేది. కానీ ఈ సంవత్సరం సుమారుగా గతంలో 5,000 ఎకరాల వరకు సాగు అయ్యేది. ఈ సంవత్సరం చూసుకుంటే అది సుమారు 500 ఎకరాల లోపే వచ్చేసింది. ఎక్కడైతే మినిమం 2వ పంటగా వేయాలనుకుంటున్నారో ఆ రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. దానికి సరైన మార్కెట్ ఫెసిలిటీస్ లేకపోవడం, అలానే వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు వాటిని సేకరించకపోవడం వల్ల గణనీయంగా ఆయకట్టు తగ్గింది. పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు శుక్రవారం పెంటపాడు పోస్ట్ బేసిక్ హై స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల NCC స్కాట్ విద్యార్థులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. ఆవరణలోని కిచెన్ గార్డెన్ను చూసి ఆకర్షితులయ్యారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా AMO CH చంద్రశేఖర్, మండల విద్యాశాఖ అధికారులు M శ్రీనివాస్, TV రామకృష్ణ, ప్రధానోపాధ్యాయుని D పద్మజ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కళింగ లక్ష్మణరావు, ఇంకా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రకటనలు.